హల్లెలూయా. అందరు బలంగా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, బైబిల్స్ తీయండి. ప్రతి ఒక్కరు కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. నేను చదువుతున్నాను, నాతో పాటు మీరు అందరూ చెప్పండి ఈ మాటలు. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని, అక్కడ ఫుట్నోట్స్ లో 3 అనే అంకె ఉంది, అక్కడ మన అని ఉంది. అక్కడ మరలా చదువుదాం. మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినటువంటి మనందరం కూడా ఎందుకు దేవుని మందిరంలోనికి వచ్చాము అని ఆలోచన చేస్తే, మన మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడానికి దేవుని మందిరానికి మనం వచ్చాము. హల్లెలూయా. మన మనస్సాక్షిని శుద్ధి చేయగలిగినటువంటి శక్తి ఒక్క దేవుని రక్తంలో మాత్రమే ఉందని మనందరం ఎరిగిన వారిగా ఉండాలి. అందుకని ఇక్కడ వాక్యం ద్వారా ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. ఎవరి రక్తం అంటండి? క్రీస్తు యొక్క రక్తం. అందరూ చెప్పాలి, ఎవరి రక్తము? క్రీస్తు యొక్క రక్తము. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటి, దేవుని వాక్యములో ఉన్నటువంటి సందేశం ఏంటి అని ఆలోచన చేస్తే, యేసు రక్తమును గురించి మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. ఏంటిదండి? యేసు రక్తం. అందరూ చెప్పండి, యేసు రక్తము. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఇప్పుడు యేసు రక్తం గురించి నేర్చుకుంటున్నాం అని చెప్పండి. చెప్పండి పక్క వారికి, అందరికి చెప్పాలి, యేసు రక్తం గురించి నేర్చుకుంటున్నామని చెప్పండి. ఆమేన్. చూడండి, యేసు రక్తం గురించి మాట్లాడుకునే ముందు మానవుని యొక్క రక్తం గురించి కొన్ని మన విషయాలు మనం తెలుసుకుందాం. అసలు రక్తము ఎక్కడుంటుంది అంటే దేహములో ఉంది. రక్తము ఏమై ఉంది అని ఆలోచన చేస్తే, రక్తమే దేహంలోకి ఏమై ఉందండి? ప్రాణమై ఉన్నది. లేవికాండంలో నుంచి మనం చూసినట్లయితే 17వ అధ్యాయము 11వ వచనంలో చక్కని మాట అక్కడ మనం చూస్తున్నాం. లేవికాండములో నుంచి మనం చూసినట్లయితే చూడండి ఒకసారి అమ్మ, 17వ అధ్యాయము 11వ వచనము. రక్తము దేహమునకు, నాయన దేహమునకు, దేహమునకు ఏమిటండి? చెప్పాలి అందరూ కూడా. రక్తము దేహమునకు ఏంటట? ప్రాణము అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు రక్తము లేకపోతే ఏ మనిషి అయినా సరే ఏమవుతాడండి? చనిపోతాడు. ఏ మనిషి అయినా ఏమవుతాడు? చనిపోతాడు. అయితే రక్తము ప్రతి మనిషిలో రక్తము ఎంతగా పనిచేస్తుందో అంటే, పైనుంచి కింద వరకు మన యొక్క జీవితంలో, మన యొక్క దేహంలో ఈ రక్తం ఏమవుతుందండి? సరఫరా చేయబడుతుంది. హల్లెలూయా. ఏమవుతుందండి? రక్తము సరఫరా చేయబడుతుంది. ఆ రక్తము ప్రవహిస్తూ ఉండడం వల్ల మన శరీర అవయవాలన్నీ కూడా ఏమవుతున్నాయండి? కదులుచూ ఉన్నాయి. అవన్నీ కూడా మనకెంతో
ఉపయోగకరంగా పనికొస్తూ ఉన్నాయి. అందుకని ప్రతి మనిషిలో కూడా వారి వారి యొక్క బరువులో, వారు కలిగి ఉన్న శరీర బరువులో 7% ప్రతి మనిషిలో ఏముంటుందో తెలుసా అంటే రక్తమే ఉంటుంది. హల్లెలూయా. బహుశా మనం ఆలోచన చేసుకుంటే ప్రతి మనిషిలో కూడా రక్తం 5 నుండి 7 లీటర్ల రక్తం అనేది ప్రతి మనిషిలో కూడా ఉండునట్లుగా దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రక్తంలో ఏమున్నాయి? ఈ రక్తంలో ఏమున్నాయి మనకు తెలియాలి. రక్తం కలర్ పసుపు కలర్ కదండి, రెడ్ కలరేనా? నిజమే. ఎప్పుడు చూశారు? దెబ్బ తగిలినప్పుడు, అవునా? గమనించండి, మన కంటికి కనబడేటువంటి రక్తంలో 4 రకాల కణాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసా అంటే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ఇంకా అంతవరకు చెప్తారు. ఇంక అయితే చెప్పండి, ఏమున్నాయి చెప్పండి? తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా. ఎన్ని ఉన్నాయండి? ప్లేట్లెట్స్, ప్లాస్మా. ఈ 4 కలిపితేనే రక్తం అయి ఉన్నది అది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈ రక్తము మనుషుల్ని బయట నుంచి వస్తున్నటువంటి క్రిముల నుండి, ఇన్ఫెక్షన్స్ నుండి, ఆపదల నుండి నీకు తెలియకుండానే ఈ రక్తం ఏం చేస్తుందో తెలుసా అంటే మన మీద దాడి చేస్తున్నటువంటి అనారోగ్యపు కణాలన్నింటినీ కూడా ఊపిరితిత్తులకు కానీ, కిడ్నీలకు కానీ, హార్ట్కి కానీ, లేకపోతే శరీరంలో ఉన్నటువంటి బోన్స్ కానీ దేనికి కూడా ఇబ్బంది లేకుండా ఏం చేస్తుందో తెలుసా అండి? ఈ రక్తము అంతటా ప్రవహిస్తూ మనల్ని హెల్దీగా ఉంచుతుంది, ఆరోగ్యకరంగా ఉంచుతుంది, క్షేమముగా ఉంచుతుంది. హల్లెలూయా. ఎలా ఉంచుతుందండి? క్షేమముగా ఉంచుతుంది. అయితే ఒక మనుషుడు క్షేమంగా ఉండాలంటేనే రక్తము ఎంత పనిచేస్తూ ఉందంటే, మరి ఆత్మీయ జీవితము కూడా క్షేమంగా ఉండాలంటే మన ఆత్మ జీవితంలోనికి కూడా రక్తము చాలా అవసరమైనది. హల్లెలూయా. ఆ రక్తం ఏంటో తెలుసా అంటే యేసు రక్తం అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అదే చెప్పాలి. చూడండి, మానవుని రక్తం మానవునికి ప్రాణమైతే ఒక ఆత్మీయుడు ఆత్మీయంగా జీవించడానికి కూడా రక్తము చాలా అవసరము. ఆ రక్తము ఎవరిది? ఎవరి రక్తం మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుతుంది? ఎవరి రక్తము మన మనసును శుద్ధి చేస్తుంది? ఎవరి రక్తము మన రక్తములో ఉన్నటువంటి ఈ దుర్గుణ లక్షణాలని, ఈ చెడు లక్షణాలని తీసేస్తుంది అని అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము మాత్రమేనని మనం తెలుసుకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు యేసుక్రీస్తు యొక్క రక్తము ముందు మనుషులమైనటువంటి మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసా అంటే ముందు మనలను ఆయనకి దగ్గర చేస్తుందండి యేసు రక్తము. హల్లెలూయా. చూడండి, ఎఫెసీ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే ఈ మాట కనిపిస్తుంది. అందరూ కూడా చూద్దాం. ఎఫెసీ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు కాస్త గొంతు బాగోలేదు, మీ అందరికీ కూడా ఇబ్బంది అనేది కదా. వాక్యం అర్థమవుతుందా? రైట్, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ వాక్యంలో నుంచి మనం చూసినట్లయితే మునుపు మనము దూరస్తులమై ఉన్నామట, అయినను ఇప్పుడైతే క్రీస్తు రక్తము వలన క్రీస్తు యేసునందు సమీపముగా వచ్చాం మనందరూ కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మునుపు దూరస్తులమట. ఎందుకు మునుపు దూరస్తులం మనము అంటే మన రక్తములో ఉన్నటువంటి కొన్ని చెడ్డ లక్షణాల వలన మనం ఏమయ్యామో తెలుసు అంటే పాపమునకు దగ్గర చేయబడ్డాం. పాపం అనేది ఎక్కడుంది అని ఆలోచన చేసినట్లయితే లోకంలో పాపం ఉందంటాం. లోకంలో పాపం లేదండి, ముందు నీ రక్తంలోనే పాపపు లక్షణాలు ఉన్నాయి అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. గమనించండి, గలతీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము.
గలతీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21వ వచనం వరకు మనం చూసినట్లయితే మన రక్తములో ఉన్నటువంటి లక్షణాలన్నీ ఇక్కడ దేవుడు చెప్పుచూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. చూడండి, రక్తం ఎక్కడుందండి? ఇప్పుడు శరీరంలో ఉంది. మనం ఇందాక ఏమనుకున్నాం? పాపం ఎక్కడుంది? లోకములో ఉందండి పాపం అనుకున్నాం. కిషోర్, ఎక్కడుంది పాపం? లోకంలో ఉందా? లేదు. ఎక్కడుంది? శరీరంలో ఉందని వాక్యం చెప్తుంది. దీన్ని ఎక్కడుంది? శరీరంలో ఉందట. మన రక్తం శరీరంలో ఉందా లోకంలో ఉందండి? చెప్పాలి. శరీరంలో ఉందా లోకంలో ఉందా? శరీరంలో ఉంది. కాబట్టి ఈ రక్తానికి ఉన్న లక్షణాలు చూసినట్లయితే అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాట మొదలైనవి. ఇక మొదలైనవి అంటే ఇక ప్రతీదీ కూడా ఇవన్నీ ఎవరిలో ఉన్నాయండి? మన శరీరంలో ఉన్నటువంటి రక్తంలోని లక్షణాలు. అందువల్ల మనం ఏమండి, చిన్న డీజే సౌండ్ ఎట్టుగానే పాస్టర్ గారు లేరు, పాస్టర్ గారు లేరు, విశ్వాసం లేరు, ఆ డీజే సౌండ్ మొదలెట్టుగానే మనం కూడా 2 స్టెప్పులు వేస్తుంటాం. లేరా ఇక్కడ వేసిన వాళ్ళు? ఎలాంటి స్టెప్పులు? చాలా భయంకరమైన స్టెప్పులు. అవి ఇక్కడ నేను బలిపెట్టడం మీద వేయలేను, కానీ మీకు ఏమైనా అవకాశం ఇస్తే బయట బాగా వేస్తారు, నాకు తెలుసు. అలా వేసిన వాళ్ళని కూడా నేను చూశాను. అంటే ఎవరు చెప్పారు అలా ఏమని? నీ రక్తము పాపంతో నింపబడింది. మనుషుని యొక్క రక్తంలో ఏమున్నాయి? పాపపు లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ పాపపు లక్షణాలు 1 కాదు 2 కాదు. పాపం డాక్టరు బ్లడ్ టెస్ట్ చేస్తే ఆ బ్లడ్ టెస్ట్ లో డాక్టర్ 4 మాత్రమే చెక్ చేయగలడు. ఇందాక చెప్పుకున్నట్లుగా వైట్ సెల్స్, రెడ్ సెల్స్, ప్లాస్మా, ప్లేట్లెట్స్, ఈ 4 మాత్రమే చెక్ చేయగలడు. కానీ యేసయ్య మాత్రం ఏం చేయగలడో తెలుసా? ఆ రక్తంలో ఉన్నవన్నీ స్కాన్ చేస్తే ఇక ఇన్ని రకాల లక్షణాలు బయటకు వచ్చాయి. చూడండి, ఎన్నండి? 1 2 చెప్పాలి. అక్కడ జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన 15 చేసేయండి. ఈ 15 లక్షణాలు మన రక్తంలో పెట్టుకొని మనం దేవుడి మందిరానికి వచ్చి ఆరాధన యేసునికే మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుందా? అందుకని మనం ఇప్పుడు మన రక్తంలో ఉన్నటువంటి పరికమైన తత్వాన్ని పోగొట్టుకోవడానికి దేవుని మందిరంలోకి వచ్చాం. ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో ఆయన రక్తము మనం ఏం చేసిందంటే, మునుపు ఇటువంటి లక్షణాలతో దూరస్తులుగా ఉన్నాము, కానీ ఇప్పుడు యేసు రక్తం ఏం చేసిందో తెలుసా అంటే, ఈ లక్షణాలన్నీ బయటకు తీసివేసి మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా, పవిత్రమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆయన కుమారులుగా మనలను ఆయనకు హత్తుకునేటట్లు చేసింది యేసు రక్తం. గట్టిగా చప్పట్లు కొట్టు దేవునికి స్మరించుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక రక్తం మనుషులందరూ అనుకుంటున్నారు సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ వస్య తద్రత్వం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. మనుషుల కొరకు మనుషులు రక్తము కారిస్తే ఆ రక్తములో పాపమును తీసివేయగలిగినటువంటి శక్తి లేదు. ఈ మనిషి యొక్క శరీరము, దేహము కొరకు మరి ఏ దేహములో నుండి కూడా వచ్చేటువంటి రక్తం వల్ల నీకు నాకు పాప క్షమాపణ లేదట. పాప క్షమాపణ అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? ఈ లక్షణాలతో మన రక్తం మన లోపల ప్రవహిస్తుంది, ఇది ఊరుకోదు.
ఇది ఎప్పుడు కూడా వారిని కామంతో చూడాలి, వీరితో గొడవలు పడాలి, వీరి మీద కక్షలు పెంచుకోవాలి, వీరి మీద విభేదాలు పెట్టుకోవాలి, వీళ్ళని ఏదో విధంగా అసూయతో నింపబడాలి. మన లక్షణాలు ఇవి. మన రక్తంలో ఉన్నటువంటి లక్షణాలు ఏం చేసినా తెలుసా అంటే, మనలను అనేక రకాల పాపములను తీసుకొని పోయి మన మీద దాడి చేసి ఏం చేసినా తెలుసా అంటే, మనల్ని దేవునికి దూరం చేసేటువంటి పరిస్థితుల్లో మనల్ని పెడుతూ ఉంది మన శరీరంలోని రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనుషులైనటువంటి వారు ఏమనుకుంటున్నారు, పాపం పోవాలంటే రక్తం చిందించబడాలని తెలుసు. ఆ రక్తము ఎవరి రక్తం ఇస్తున్నారంటే మనుషులు కోళ్ళ రక్తము, మేకల రక్తము, ఎడ్ల రక్తమును తీసుకొచ్చి బలిగా ప్రాయశ్చిత్తంగా చేస్తున్నారట. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. చూడండి, ఎబ్రియలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనము. ఏలయనగా అమ్మా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము, అందరూ చూసారా? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు అసాధ్యమా సాధ్యమా అండి శ్రీనివాస్ గారు? అసాధ్యమా సాధ్యమా? అసాధ్యం చెప్పాలి అందరూ కూడా. అసాధ్యమా సాధ్యమా? అసాధ్యం. కాబట్టి ఇప్పుడు కోళ్ళ రక్తం ద్వారా, మేకల రక్తం ద్వారా, ఎడ్ల రక్తం ద్వారా నీ పాపానికి ప్రాయశ్చిత్తము లేదని వాక్యం చెప్తుంది. మరి ఇప్పుడు ఎవరి రక్తం మనల్ని, మన మనస్సాక్షిని, మన మనస్సును పవిత్రపరచడానికి ఎదురు చూస్తుందో తెలుసా అంటే, మన ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాపములో, ఈ రక్తంలో ఉన్నటువంటి లక్షణాలు తప్పు కాదు. అందరూ గమనించాలండి. వాక్యం అర్థమవుతుందండి? అర్థమవుతుందండి? స్తోత్రం చెప్పండి. ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారని మాకు అర్థం కావట్లేదంటే చెప్పండి, 4 జోకులు వేసి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. కాస్త లోతుగా చెప్తున్నాను మీకు ఈరోజు వాక్యాన్ని. వేడి ఏమండి మసాలా భోజనం లాంటిది పెడుతున్నాను. అందరూ కూడా హ్యాపీగా భోజించండి. ఆమేన్. గమనించండి, ఇవన్నీ మన రక్తంలో ఉన్నాయా లేవా? ఇందాక చెప్పుకున్నటువంటి 15 లక్షణాలు ఉన్నాయా లేవండి? నాలో అస్సలు అసూయ లేదండి, ద్వేషం లేదండి, పగ లేదండి, కక్ష లేదండి, అపవిత్రత లేదండి, గ్రహారాధన లేదండి, జారత్వం లేదండి, కామకత్వం లేదండి, అసూయలు లేవండి అన్నవారు ఎవరైనా చేయొద్దండి ఇక్కడ? ఒకళ్ళేడా? కారణం ఏంటి చెప్పండి? మన రక్తపు లక్షణాలు ఇవి ఉండడం తప్పు కాదు, కానీ ఇవి వాడితే వచ్చేటువంటి ప్రమాదం ఉందే, అది తప్పు దేవుని దృష్టిలో. హల్లెలూయా. ఏమండి, ఇవి మరి ఎప్పుడు పోతాయి? ఇవి ఎవరు తీసేస్తారు? ఎలా పోతాయి? తెలియకే కదా మందిరంలోకి వచ్చాం. ఇవన్నీ తీసేసిన ఏంటిది మనం తీసుకోలేము. లోకంలో ఏ డాక్టర్ కూడా వీటిని తీయలేడు. కానీ మరి వీటిని తీసేయాల్సింది మనమే. అయితే మనకి చేతకాక మనము దేవుని ఆశ్రయిస్తూ ఆయన సన్నిధికి వచ్చాం. ఇప్పుడు చూడండి, వీటి యొక్క ప్రమాదం ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక హత్యను తీసుకుందాం. హత్య చేసినప్పుడు రక్తం వస్తుందా రాదండి? వస్తుంది. అంటే హత్య చేయబడిన వ్యక్తి రక్తం పోవడం వల్ల మరణిస్తాడా, లేకపోతే పొడిచిన పోటు వల్ల మరణిస్తాడా? చెప్పండి. పొడిచిన పోటు నుండి వచ్చేటువంటి రక్తస్రావం వల్ల, బ్లడ్ లాస్ వల్ల అతడు ఏమవుతాడు? మరణిస్తాడు. అంటే రక్తము అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ చూసుకుందాం. ఓ ప్రమాదంలో యాక్సిడెంట్ అయింది, బుర్ర పగిలిపోయింది. ఏమైంది? రక్తం భయంకరంగా స్రవిస్తుంది. మరణిస్తాడా బ్రతుకుతాడా? మరణిస్తాడు. ఇంకా చెప్తూ పోతే ఈ రక్తము ఎటువంటిదంటే మనలో ఉన్నటువంటి పాపము యొక్క శక్తిని పెంచి మనల్ని మరణానికి అప్పగించేస్తుంది. దేనికి అప్పగిస్తుందంటే
మరణానికి అప్పగిస్తుంది. ఒక గన్ షాట్, ఎవరైనా ఒక తుపాకీతో కాల్చిన ఏమొస్తుంది చెప్పండి? మళ్ళీ రక్తం వస్తుందా లేకపోతే బోన్ బయటకు వస్తుందా? రక్తమే వస్తుంది. అలాగే ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకున్నప్పుడు వారికి వారే ఆత్మహత్య ప్రయత్నాలు, ఏ రైలు పట్టాల మీద బుర్రపెట్టి చచ్చిపోయాడు అనుకోండి, ఆ చనిపోయిన వ్యక్తి రక్తస్రావం జరగడం వల్ల చనిపోతాడా లేకపోతే అవయవాలు తెగిపోవడం వల్ల చనిపోతాడా? అవయవాలు తెగిపోయినట్లో బ్రతికే ఉంటాడు ఇంకా, కానీ రక్తస్రావం వల్ల అతను ఏమవుతాడు? చనిపోతాడు. ఇక చెప్తూ పోతే విష ప్రయోగం, ఏ పాము కాటో ఏదో మనల్ని విష ప్రయోగం జరిగింది అనుకోండి, ఈ విషం ఎందులో కలుస్తుంది? ఈ బ్లడ్ లో వెళ్ళే కలుస్తుంది. కాబట్టి ఆ బ్లడ్ లో ఉన్నటువంటి శక్తిని అది పాడు చేయడం వల్ల విష ప్రయోగం ఏం చేసిందంటే మనల్ని మరణానికి అప్పగించింది. అసలు ఇప్పుడు అపవాది నీలో దాడి చేస్తున్న దానికి గల కారణం చెప్పనా అంటే, అందరినీ పాపంలో పడేస్తున్నాడు. అపవాది పాపంలో పడేయండి. అపవాది నిన్ను పాపంలో పడేడు, పాపాన్ని చూపిస్తాడు అంతే. అంతవరకు వాడి పని బాగా అర్థం చేసుకోవాలి. అయితే నీ రక్తము అపవిత్రమైనటువంటి రక్తము కాబట్టి ఆ చూపించినటువంటి ఆ తత్వానికి నువ్వు లోబడితే వెంటనే పాపం జరుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుందండి వాక్యం? హల్లెలూయా. అపవాది వచ్చి నిన్ను డైరెక్ట్ గా పాపంలో తీసుకెళ్లి పాపంలో నిన్ను కృంగిపోయేటట్టు చేయలేడు. అది ఆ పవర్ లేదు. అపవాది చూపించినప్పుడు నువ్వు ఆకర్షించబడితే వెంటనే నీలో ఏం వచ్చింది? బయట ఉన్నటువంటి పాపము నీ రక్తంలో ఈ విష ప్రయోగం లాగా, ఈ గన్ షాట్ లాగా, ఏమండి ఈ యొక్క ఆత్మహత్య ప్రయత్నము లాగా నీలోనికి జొరబడి నిన్ను దేవునికి దూరంగా చేసేస్తుంది. హల్లెలూయా. గమనించండి. అందుకనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మాటల చేత మనం తెలుసుకోవలసినటువంటి సత్యం ఏంటంటే, పాపం అనేది డైరెక్ట్ గా నీ దగ్గరికి రాదు, సడన్ గా వస్తుంది. సడన్ గా రియాక్షన్ లోనికి నిన్ను తీసుకొని వెళ్తుంది. నీ రక్తంలోనికి ఆకర్షించబడుతుందంటే నువ్వు ఇంకా యేసుక్రీస్తు రక్తంలోనికి రాలేనట్లే. యేసుక్రీస్తు రక్తం నీలో ప్రవహిస్తుంటే, ఇందాక చెప్పాను కదా, ఒక వ్యక్తి యొక్క రక్తంలోనికి విషం ఎక్కించామనుకోండి, ఆ రక్తం ఏ రక్తంగా మారిందండి? అది విష రక్తంగా మారింది. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము పరిశుద్ధ రక్తము కాబట్టి నీ రక్తంలో యేసు రక్తాన్ని నువ్వు ప్రోక్షించుకున్నప్పుడు, యేసు రక్తానికి నువ్వు లోబడుచున్నప్పుడు, యేసు రక్తం నీలో పనిచేస్తుందని నీలో తెలుసుకోవడం ఎలాగో తెలుసా అంటే, నీ మీద దాడి చేస్తున్నటువంటి అపవాది తంత్రము లాంటి ఉద్రేకాలకు నువ్వు లోబడుతున్నావా, దూరంగా ఉంటున్నావా? నీకు నువ్వు ప్రశ్న వేసుకో. అప్పుడు నీలో యేసు రక్తం పనిచేస్తుందా, నీ మానవుని రక్తం పనిచేస్తుందో నీకే తెలిసిపోతుంది. హల్లెలూయా. నీ మానవుని రక్తం కనుక నీలో ప్రవహిస్తూ ఉంటే ఆ రక్తం ద్వారా నువ్వు పాపక్షమాపణ పొందేవనే భ్రమలో ఉన్నావు, కానీ నువ్వు పాపక్షమాపణ నిజంగా పొందలేదు, ప్రాయశ్చిత్తం నిజంగా పొందలేదు. అపవిత్రతలో నుంచి బయటకు రాలేక నిన్ను అపవాది ఏం చేశాడో తెలుసా అంటే, ప్రలోభాలకు గురి చేసి నిన్ను అక్కడ బంధించాడంతే. బంధించబడిన వాడు చూస్తాడు, బంధించిన వాడు గమనిస్తాడు, బంధించబడిన వాడు అన్నిటినీ పరీక్షిస్తాడు, కానీ వాడు బయటికి రాలేడు. నువ్వు కూడా అంతే, నేనైనా అంతే. వాక్యం చెప్తున్నా, నేనేమి ఎక్కువ కాదు. అయితే ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఈ రక్తము యేసు రక్తంతో కలుపుకోవాల్సిన అవసరత మన మీద ఉండాలి. చెప్పండి, 100% ఉందని చెప్పండి. నేను యేసు రక్తంతో నా రక్తాన్ని కలపనండి అని అన్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు గమనించండి, ఈ భయంకరమైనటువంటి అపవిత్రమైనటువంటి లక్షణాలతోనే నీ రక్తంతోనే నువ్వు బ్రతుకుచుండడం వల్ల నువ్వు ఎప్పుడు అభివృద్ధిలోకి రాలేవు, దీవెనకు పాత్రుడిగా చేయబడలేవని దేవుని యొక్క రక్తము నీతో మాట్లాడుతూ ఉన్నది ఈరోజు వాక్యం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఆయన రక్తం మాత్రమే మరి మనకి ఏం చేస్తుంది? విడుదల ఇస్తుంది. ఏమిస్తుందండి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం.
దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి అమ్మా ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు ఏమొచ్చిందండి? క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమొచ్చిందంటే మనకి క్షమాపణ, విమోచనము కలిగి ఉన్నది. ఇది మీ అందరూ గమనించాలి. యేసు రక్తములో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అంటే క్షమించడము, విడిపించడము. ఇది ఆయన రక్తంలో ఉన్నటువంటి శక్తి. గమనించండి, ఇనప మొక్క అయస్కాంతానికి అతికించబడినట్లుగా, అయస్కాంతానికి ఇనప మొక్క ఆకర్షించినట్లుగా ఈ లోకము నిన్ను ఆకర్షించినప్పుడు నువ్వు ఇనప మొక్కలాగా ఉన్నట్లయితే అతుక్కుపోతావా, విడిగా ఉంటావా? అతుక్కుపోతామా, విడిగా ఉంటామండి? ఇనప మొక్క అయితే మనం చెప్పండి, అతుక్కుపోతామా? అతుక్కుపోతాం కదా. అదే నువ్వు బంగారం అనుకో, ఇప్పుడు అయస్కాంతము అక్కడ ఉంది, లోకం అనే అయస్కాంతం ఉందనుకో, బంగారాన్ని దానికి ఎంత రాయండి, అతుక్కుంటుందా? దూరంగా ఉంటుందా? పట్టించుకోదు దాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లెక్క చేయదు దాన్ని, హల్లెలూయా. సో ఇప్పుడు నీవు ఒకప్పుడు ఇనప ముక్క లాంటి మనసు కలిగినటువంటి శరీర లక్షణాలైనటువంటి ఈ రక్తముతో ఉన్న వ్యక్తివి. అందువల్ల నీవు దేవునికి దూరం అయిపోయావు. కానీ ఇప్పుడైతే నీ కొరకు, నా కొరకు యేసు రక్తం ఏం చేస్తుందో తెలుసా అంటే క్షమాపణ పెట్టి విమోచనము దయచేసి మనల్ని ఏం చేసింది? పాపము నుండి విడిపించింది. అంటే నిన్ను ఇనుములా కాక బంగారముగా చేసుకుంది ఆయన రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో, 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో ఈ మాటలు మనం చూద్దాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసు రక్తము ఎటువంటిదంటే ఇక్కడ అందరూ చెప్పాలి, అమూల్యమైనది. అందరూ చెప్పండి ఈ మాట. యేసు రక్తము అమూల్యమైనది. ఏ రక్తం అంటే అది? అమూల్యమైన రక్తము. దేవునికి స్తోత్రం. ఎందుకు అమూల్యమైనదో మీకు చెప్తాను. ఏమంటే మీ దగ్గర గ్లాసుడు వాటర్ ఉంది. ఏముంది? గ్లాసుడు వాటర్ ఉంది. ఇప్పుడు ఆ వాటర్లో మీరేం చేశారు? ఆ వాటర్ని మరొక వాటర్తో యాడ్ చేశారు అనుకోండి, అవి నీళ్ళైనా లేకపోతే మరో పదార్థంగా మారిపోద్దా? నీళ్ళే. అంటే ఆ గ్లాస్ వాటర్ ఈ ప్లాస్కోలో వేస్తారు అనుకోండి, మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ తెచ్చేసారు అనుకోండి, నీళ్ళ తేనె? నీళ్ళే. ఇప్పుడు చెప్పండి, ఇదే గ్లాస్ వాటర్ ఒక బెల్లం పానకంలో వేసామనుకోండి, ఏమైందండి అది? నీళ్ళ పానకమా? చెప్పాలా? నువ్వు వేసిందేంటి? అయ్యిందేంటి? అది పానకం అయ్యింది. హల్లెలూయా. యేసు రక్తం ఉన్నటువంటిది. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన రక్తం ఇప్పుడు అమూల్యమైనదా కాదా? ఇప్పుడు మనం గ్లాస్ వాటర్ మిక్స్ చేసి ఎగటానికి ఇచ్చామంటే ఏమి ఇచ్చారంటారండి క్రిస్టఫర్ గారు? మంచినీళ్ళు ఇచ్చారంటారు. ఇప్పుడు గ్లాస్ వాటర్ పానకంలో పోసి మనం గ్లాస్ వాటర్ తీసి ఇద్దామంటే ఏమొచ్చిందంటే వాటర్ వచ్చిందే పానకం వచ్చింది తెలిసిపెట్టాం. ఇప్పుడు నీకు ఇచ్చామనుకో ఏమి ఇచ్చారంటావు? పాస్ గారు ఏమి ఇచ్చారంట? పానకం ఇచ్చారంట, నీళ్ళు ఇచ్చారంట వదలే అనలేవు. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు రక్తము అమూల్యమైనది. అందుకే యేసు రక్తం ఏమైందండి? అమూల్యమైనది. ఇప్పుడు యేసు రక్తంలో ఉన్న లక్షణాల గురించి మనం చూద్దాం.
గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే 22వ వచనంలో మనం యేసు రక్తంలో ఉన్న లక్షణాలు చూద్దాం. అక్కడ ఆత్మ ఫలమేమనగా అని కాకుండా నాన్న ఏమని చెప్పి చదువుతా అంటే యేసు రక్తము ఫలమేమనగా అని చెప్పి చదువు. అయితే యేసు రక్తము ఫలమేమనగా, చూడండి యేసు రక్తంలో ఏముందటండి ఇప్పుడు? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘ శాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవుడికి స్తోత్రం కలుగుతారు. ఎన్ని లక్షణాలు ఉన్నాయండి ఆయన రక్తంలో? 9 లక్షణాలు ఉన్నాయి. ఎన్ని లక్షణాలు? 9 లక్షణాలు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క లక్షణమైనా మానవుని రక్తంలో ఇందాక విన్నట్లుగా చూసామా, చదివినట్లుగా చూడలేదు. అక్కడ శరీర క్రియలు, కార్యములు స్పష్టమై ఉన్నవి అని చెప్పి రాస్తూ వచ్చాడు భక్తుడు. ఇప్పుడు యేసు రక్తంలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ లక్షణాలన్నీ కూడా ఎవరి లక్షణాలు? యేసు రక్తం యొక్క లక్షణాలు. ఇప్పుడు యేసు రక్తం మనలో కలవాలా వద్దా? కలవాలంటే ఎలా కలుసుకోవాలి? ఓ బాటలు ఎక్కించున్నామా? నో. యేసు రక్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. యేసు రక్తమే జయం, యేసు రక్తమే క్షేమం, యేసు రక్తమే ఆశ్రయం, యేసు రక్తము నాలో ప్రవహించబడును గాక అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు క్రీస్తు యేసు యొక్క రక్తము నీ తల నుండి అధికారం వరకు నీలో ప్రవహించబడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు రక్తంలో ఈ శక్తి ఏం చేస్తుందో తెలుసా? చివరిగా మనలో కలిసి, మన రక్తములో కలిసి మన లక్షణాలను మార్చుచూ ఉన్నది. మన లక్షణాలను మార్చుచూ ఉన్నది. ఒకప్పుడు ఉన్నటువంటి పాపపు, లోకపు లక్షణాలన్నిటినీ ఒక్కొక్కటి మనలో శుద్ధించుతూ ఉన్నది. హల్లెలూయా. ఇవి మన మనస్సును పాడు చేసేసినాయి, మన అంతరంగాన్ని నాశనము చేసినాయి, మన యొక్క మంచితనానికి ఆపోజిట్ డైరెక్ట్ లో వచ్చి మనల్ని ఇబ్బందులు పాడు చేసినాయి. అయితే ఇప్పుడు యేసు రక్తం ఏం చేస్తుందో తెలుసా అంటే వాక్యము వినడం వల్ల, పాటలు పాడడం వల్ల, ప్రార్థనలు చేయడం వల్ల, సంఘానికి రావడం వల్ల, సహవాసంలో ఉండడం వల్ల, ఆత్మీయులతో కలిసి నీవు పరిచయలో పాల్పంచుకుంటూ ఉండడం వల్ల ఆయన యొక్క రక్తపు గుర్తులు నీ మీద ప్రోక్షించబడుచు, ఆయన యొక్క రక్తపు బిందువులు నీలో ప్రవహించబోతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు యేసు రక్తము నీకు నాకు చాలా అవసరము. ఇప్పుడు యేసు రక్తము మనల్ని పవిత్రులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి, మనలను క్షేమముగా చూస్తూ ఇంకా ఏం చేయబోతుందో తెలుసా అంటే ఆయన నిత్య రాజ్యంలోకి అడుగు పెట్టేటట్లు చేయబోతుంది చివరిగా. హల్లెలూయా. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. నేను ఇంకొక 5 నిమిషాల్లో దేవుని మాటలను ముగిస్తాను, ముగింపుకు వస్తున్నాను. చూడండి, అటు తరువాత నేను చూడగా, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవరు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై
ఖర్జూరపు మొట్టలు చేతపట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడెను. దేవునికి గమనించింది. ఇప్పుడు యేసు రక్తం ఏం చేసిందండి? ఆయన రక్తం మనల్ని పవిత్రులుగా చేశాక పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళి పెట్టిందట మనల్ని. పరలోక రాజ్యంలో ఎలా ఉన్నారటండి? వాళ్ళందరూ తెల్లని వస్త్రములు ధరించుకున్న వారిగా కనిపించారట. వాళ్ళు గొర్రెపిల్ల ఎదుట సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారటండి. ఎవరు చెప్పండి? తెల్లని వస్త్రాలు ధరించిన వారు. ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వాళ్ళు ఎవరు అని అడిగితే ప్రకటన 7:13 మనం చూస్తే పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న మీరెవరు, ఎక్కడి నుండి వచ్చినని నన్ను అడుగుచూ ఉంటే 14 చూడండి ఏమంటున్నాడు? అందుకు నేను అయ్యా నీకే తెలియదనగా అతడిలాగూ నాతో చెప్పాను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ శ్రమల నుండి వచ్చారు నేను? మహాశ్రమలు. ఏంట మహాశ్రమలు? మనం అనుకుంటాం అప్పులు, తిప్పులు, బాధలు, కష్టాలు, నష్టాలు. నెవర్. మహాశ్రమలు ఏంటి? శరీర కార్యములు. ఇందాక 15 లక్షణాలు చెప్పబడ్డాయి. అవి శరీర కార్యములు. అవి భయంకరమైన శ్రమలు. అవి నిన్ను ఎప్పుడు శ్రమలు పాలు చేస్తాయో, కామాతురత ఎప్పుడు నిన్ను నాశనం చేస్తుందో, అపవిత్రత ఎప్పుడు నిన్ను నాశనం చేస్తుందో, కోపము ఎప్పుడు నిన్ను నాశనం చేస్తుందో, అసూయ నిన్ను ఎప్పుడు నాశనం చేస్తుందో, ద్వేషము ఎప్పుడు నిన్ను నాశనం చేస్తుందో, అవిశ్వాసం ఎప్పుడు నిన్ను నాశనం చేస్తుందో, వివేకము ఎప్పుడు నిన్ను నాశనం చేస్తుందో నీకు తెలియదు. కానీ అవి వచ్చినప్పుడు యేసు రక్తములో నీ రక్తము కలపబడింది కాబట్టి వాటిని జయించావు, వాటిని ఎదిరించావు. వాటి జోలికి పోకుండా నిన్ను నీవు కాపాడుకున్నావు. నీ మనస్సుని, నీ ఆత్మని, నీ ప్రాణం దేవుని కొరకు సమర్పించుకున్నావు. కాబట్టి ప్రభువు కోసం మాత్రమే వీటన్నిటిని జయించొచ్చామని ప్రభు నీకు తెల్లటి వస్త్రం ఇస్తే, ఆ తెల్లటి వస్త్రం ధరించుకునే వారు ఎవరు అని అడిగితే దేవుని వాక్యం చెప్తుంది, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు గురుకుకొని వాటిని తెలుగు చూసుకున్నవారట. గట్టిగా చెప్పకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ రక్తములో నుండి? గొర్రెపిల్ల ఎవరిక్కడ? యేసుక్రీస్తు ప్రభువే. ఆయన రక్తంలో నీవు విశ్వాసము చేత నీవు నీ మనసును మార్చుకొని నీ భావోద్రేకాలన్నీ క్రీస్తు చేతుల్లో పెట్టి నీవు ఏ పాపమును కలంకమును అంటించుకోకుండా కడ వరకు దేవుని రాజ్యం వచ్చేంత వరకు, లేదా నీ పోకడ వచ్చేంత వరకు ప్రభు కోసము నీవు పవిత్రమైన జీవితాన్ని లోకంలో జీవించావు. కాబట్టి నీవు మహాశ్రమలు దాటిన వ్యక్తిగా దేవుడు నిన్ను పరిగణలోకి తీసుకోబోతున్నాడు. ఆ దినమున. హల్లెలూయా. ఇప్పుడు యేసు రక్తము ఎంత శక్తివంతమైనదంటే నిన్ను ఈ భూమి మీదే కాదు, నిన్ను తీసుకొని వెళ్ళి దేవుని రాజ్యంలో పెట్టగలిగిన శక్తి కలిగినది యేసు రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొంచెం మనం చూసినట్లయితే ఇప్పుడు ఆయన రక్తంలో కడగబడినటువంటి వారికి, పరలోక రాజ్యంలోకి వెళ్ళిన వారికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? యేసయ్య 15వ వచనంలో, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములలో ఆయనను సేవించుచు సింహాసనాసీనుడై ఉన్నటువంటి వాడు తానే తన గుడారం వారి మీద కప్పుచూ ఉన్నాడటండి. హల్లెలూయా. సింహాసనాసీనుడు ఎవరండి? ఇక్కడ యేసయ్యే. కాబట్టి యేసయ్య ఏం చేస్తున్నాడు? ఈ గొర్రెపిల్ల రక్తంలో కడగబడినటువంటి వీరిని తన సింహాసనం ఎదుట పెట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే అందరి మీదటండి ఒక గుడారము కప్పుచూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడండి? ఒక గుడారమును కప్పుచున్నాడట. ఆ గుడారంలో ఏముంది చూద్దాం. 16వ వచనంలో, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. హల్లెలూయా. ఆ గుడారంలో ఏం లేకుండా చేసినటువంటి దేవుడు? ఆకలి లేకుండా, దాహమే లేకుండా. అసలు ఈ రెండే లేకపోతే మనిషి ఎందుకైనా కష్టపడడానికి వెళ్తాడండి? ఈ రెండు ఉండడం వల్లే మనం కష్టపడాల్సిన పరిస్థితి.
దాహం అంటే నీళ్ళు కావాలి, ఆకలి అంటే ఆహారం కావాలి. ఇవి భార్య పిల్లలు పెట్టాలి, నువ్వు తినాలి, నీవు తింటూ వాళ్ళకి పెట్టాలి. కాబట్టి నువ్వు కష్టపడుతున్నావు. అసలు ఈ రెండే లేకపోతే నీ కష్టంతో పనుందా? పనితో పనుందా? జీతంతో పనుందా? పక్షుల వలె ఆహా భక్తులు ఎక్కడ ఒక చోట ఆహా గొప్పవాళ్ళు నాకు రెక్కల నీడలా ఎంత భాగ్యము, నేను కూడా ఎగిరిపోయి హాయిగా ఉందిలే అన్నాడు. ఎవరు? దావీదు. హల్లెలూయా. అలా మనం కూడా క్షేమముగా ఉండేటువంటి కృప చేత ఉండినట్లుగా ఆయన రక్తము ఎంత గొప్ప ఆధిక్యతను మనకి అనుగ్రహించింది. హల్లెలూయా. ఏం చేసిందండి? ఎంత గొప్ప ఆధిక్యత మనకి, ఇంత గొప్ప ఆధిక్యత మనకి అనుగ్రహించింది. ఇప్పుడు యేసు రక్తములో ఉన్నటువంటి శక్తి ఏం చేసిందండి? మనల్ని, మన మనసుని శుద్ధి చేసుకుంటూ వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ముగింపులో 17వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలయనగా సింహాసనం అన్నట్టు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గ ఎదుగు వారిని నడిపించుచూ ఉన్నప్పుడు దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడట. అమ్మే ఏం చేసేటండి? జీవజలముల బొగ్గ యొక్క వారిని నడిపించినప్పుడు వాళ్ళు చెప్పుకుంటారట, యేసయ్యా నేను నమ్ముకున్నాను కదా ప్రభువా, నా శరీర క్రియలను నేను లోకంలో నేను ఏం చేశాను, నా రక్తపు లక్షణాలను నేను ఈ రక్తము చేత కడిగేసుకున్నాను. పలానా ఆవిడ అలాగ అన్నది ప్రభావ, పలానా ఆయన అలాగ అన్నాడు ప్రభావ, పలానా వాళ్ళు నన్ను మోసం చేశారు ప్రభావ, పలానా వాళ్ళు నన్ను నాశనం చేయబోయారు ప్రభావ, పలానా వాళ్ళు నన్ను నా జీవితాన్ని ఇదిగో ప్రభావ బుద్ధిపాలు చేయబోయారు ప్రభావ అని. అయినప్పటికీ కూడా నా తండ్రివి నువ్వే ఉన్నావని, నా తండ్రివి నువ్వే చూసుకుంటావని, నా తండ్రి నీ రక్తము నాలో ప్రవహిస్తుంది కాబట్టి నీ రక్తంలో ప్రేమ చేతని జయించాను, సంతోషంగా జీవించాను, విశ్వాసం చేత భరించాను, ఆశా విగ్రహం చేత తట్టుకున్నాను, సాత్వికం చేత ఓర్చుకున్నాను. ఇవన్నీ నీకోసమే ప్రభు అంటే దేవుడు ఏం చేస్తాడండి? వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడటండి. ఎవరు ఎప్పుడు తుడుస్తామండి? ఎవరికైనా కన్నీరు మనం వెళ్ళి తుడిచామంటే ఎంత దగ్గర వారైతే అలా తుడుస్తాం. కానీ ఎవడ పడితే వాడికి వెళ్ళి కన్నీరు తుడుతామండి? మనం తొడవలేము. తుడుస్తామండి? తొడవు. వారు నిజంగా మన హృదయానికి హత్తుకోబడిన వారైతే, మన గుండెకు దగ్గరగా ఉన్నవారైతే, వారిని మన మనస్సులో ఉన్నవారైతేనే మనం ఏం చేస్తాం? వారిని కన్నీటి బిందువులు తుడిచిపెడతాం, ధైర్యము చెప్తాం, ప్రేమతో చేర్చుకుంటాం, వారి కన్నీటికి కారణాలు తెలుసుకొని ధైర్యము చెప్తాం. యేసయ్య పని చేయబోతున్నాడు, ఇంత గొప్ప కార్యములు ఆయన చేత నీ విషయంలో చేయించగలిగేది ఆయన రక్తమే. గట్టిగా చెప్పండి. మూలవాక్యంలో కొందాం. ఎబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషులుగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. ఇప్పుడు పాపం ఎక్కడుందండి? లోకంలో లేదు. ఎక్కడుంది? మన రక్తములో ఉంది. ఇప్పుడు మన రక్తములో ఉన్నటువంటి పాపమును మనం తీసుకోలేము కాబట్టి మనం ఏం చేయాలండి? యేసు రక్తం అనే పానకంలో ఈ రక్తం అనే నీళ్ళని ఒంపుదుముగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి మీ గృహాల్లో కూడా, మీ కుటుంబాల్లో కూడా, మీ యొక్క బిడ్డల విషయంలో కూడా, మీ వ్యక్తిగత విషయాల్లో కూడా యేసు రక్తాన్ని ఆశ్రయించండి, విడుదల పొందుతారు. యేసు రక్తాన్ని స్మరించండి, దీవించబడతారు. యేసు రక్తాన్ని మీ హృదయ అంతరంగంలో జపిస్తూ ఉండండి. మీకు ఏ అపవాది కీడు రాకుండా ఆయన రక్తము ఎల్లప్పుడూ కూడా
మీకు ఒక భయంకరమైన ధ్వజములాగా మీ ప్రక్కన నిలబడబోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తము నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ సంసారం మీద, నీవు కలిగిన సమస్తం మీద ఈ దినం నుండి పని చేయడానికి ఇష్టపడుచు ఉంది. నీవు ఆహ్వానిస్తే, యేసయ్యా నీ రక్తమే నాకు ఆశ్రయం అని చెప్తే, యేసయ్యా నీ రక్తమే నాకు క్షేమం అని చెప్తే, యేసు రక్తమే జయమని తెలియజేయగలిగితే వెంటనే ఆయన రక్తము నీ ప్రతి విషయంలో పని చేయబోతున్నది. హల్లెలూయా. కాబట్టి యేసు రక్తం నాలో పని చేయును గాక అనండి. యేసు రక్తం నాలో పని చేయును గాక, యేసు రక్తము నా మీద ప్రోక్షించబడును గాక అనండి. యేసు రక్తం నా మీద ప్రోక్షించబడును గాక. యేసు రక్తములో మాత్రమే నా రక్తము పని చేయును గాక అనండి. యేసు రక్తములో మాత్రమే నా రక్తము పని చేయును గాక. ఆమేన్. మంచిది. యేసు రక్తము మిమ్మల్ని శుద్ధి చేసింది. యేసు రక్తం మిమ్మల్ని విమోచించింది. యేసు రక్తము మీకు విడుదలిచ్చింది. యేసు రక్తము మీకు ఈ రోజు నుంచి తోడుగా ఉండబోతుంది. యేసు రక్తాన్ని మీరు ఎప్పుడు ఆశ్రయిస్తారో అప్పుడు అపవాది చిత్తుగా మీ జీవితంలో ఓడిపోబోతున్నాడు. యేసు రక్తములో ఉన్న శక్తిని మీరు ఆశ్రయిస్తూ అనేక మందికి మీరు ఆయన రక్తముల గురించి ప్రకటించండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.